హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పదరెల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి వినాయక చవితి వస్తుంది కదండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం నూకతో ఉండ్రాలన్నమాట. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే ఇవి రెడీ అయిపోతాయి. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు ఇక్కడ చూపిస్తున్నాను కదండి మెజర్మెంటు. ఈ కప్పుతోనే నేను బియ్యం నూక తీసుకున్నాను. 2 కప్పులు ఫుల్గా వాటర్ పోసుకొని ఒక అరకప్పు మళ్ళీ వాటర్ పోసుకోవాలి. అంటే 2.5 కప్పులు వాటర్ అనమాట. అరకప్పు ఎందుకు అంటే పచ్చిశనగపప్పు ఒక అరకప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ. ముందుగానే ఒక 2 గంటల పాటు నానపెట్టుకోవాలి మనం పచ్చిశనగపప్పుని. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అరకప్పు తీసుకున్నాను. ఒక 2 గంటల పాటు నానబెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు బాగా కడిగి ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో మనకి వాటర్ అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు బియ్యం నూక అనేది ఇందులోకి ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ మనకి బియ్యం నూక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 1/2 స్పూను నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను కమ్మదనం కోసం. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనకి నూక ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు నూక తీసుకున్నాను. అలాగే ఒక అరకప్పు పచ్చిశనగపప్పు ముందుగానే 2 గంటల ముందుగానే నానపెట్టుకున్నాను. ఈ 2 కలిపి 2.5 కప్పుల వాటర్ పోసుకోవాలి. 1కి 2 అనమాట. మనము 1/2 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నూక కూడా ఉడికిపోయిందనమాట. మీరు చేయి పెట్టి ఈ విధంగా చూడొచ్చు. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఇలా ఉండల్లాగా చేసుకోవాలి. నేను నెయ్యి యాడ్ చేయడం వల్ల చేతికి అనేది అంటుకోవట్లేదు చూడండి. ఇప్పుడు మనకి ఇడ్లీ గిన్నె ఉంటుంది కదండి, ఆ ఇడ్లీ గిన్నెలో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇడ్లీ గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఉండలుగా చేసుకొని ఆవిరి పట్టుకోవాలండి వీటిల్ని. ఇలా ఉండలన్నీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆవిరి పట్టించుకోవాలి. 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకోండి. ఒక 10 మినిట్స్లో మనకి మీడియం ఫ్లేమ్లో రెడీ అయిపోతాయండి ఉండ్రాళ్ళు అనేవి. చూస్తున్నారు కదా, మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. 2 నిమిషాల తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యం నూకతో ఉండ్రాళ్ళు అనేది రెడీ అయిపోయాయి. ఈ వినాయక చవితికి ఇలా ఉండ్రాళ్ళు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, అలాగే చాలా తక్కువ టైంలో చాలా కమ్మగా ఉంటాయన్నమాట ఈ ఉండ్రాళ్ళు. మీకు నచ్చాయా? మరి ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.